ఒకసారి మామూల లాలించవా. అలాగనే పిలుచుకొచ్చాను తల్లి. అమ్మా వెరికలు నాచారి. మాట మాత్రమున ఇదే కదా గరుడాద్రిపురము. ఇదేమ్మా గరుడాద్రిపురము చేర వచ్చాము కదా. వచ్చినాము. లోపలికి వెళ్ళాలా బయట ఉండాలో కనుక్కున్నదా నాయన ద్వారా అడిగి విచారించుకొని వస్తా తల్లి. అమ్మా ఆదిలక్ష్మీదేవి గారు వెరికలు నాచారమ్మను తోడుకొని వచ్చినాను. అక్కడే ఉన్నేనే ఇక్కడికి రానిన్న తల్లి. అలాగేనా తల్లి. అమ్మా వెరికలు నాచారమ్మా ఆదిలక్ష్మీదేవి ఆజ్ఞ చేసింది లోపలికి పావచ్చున్నట్టు తల్లి. అలాగే నాయన పావచ్చు. దేవాన దేవతలు కదా చక్కగా ధన ప్రమాణం ఆచరిద్దామా నాయన. ఏం చేస్తాం ఈ బుద్ధి. పాదారవిందములకు 10,000 వందనాలు తల్లి. దీర్ఘాశ్వంతరాలవై కలకాలం రాజ్యాంగంలో చిల్లగా వర్తిల్లు తల్లి. అదేదనా ఆవులవారిపల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, సాటి కళాకారులకు కళాబంధనములు. నేటి సభతరటానికి ముఖ్య కారకులు వెంకటరమణ ఆత్మశాంతి కోరుతూ వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి బంధుమిత్రులతో కలిసి సన్నదానంతో హరినామస్మరణతో శ్రీ గరుడాచల నాటకాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కథ కాలక్షేపాన్ని మాకు అవకాశము కలిగించినటువంటి గౌన్గారిపల్లి వాస్తువులు వారికి కూడా మా యొక్క బృందం తరపున కళాబంధనం సమర్పించుకుంటున్నాం. కావున మా కథ ఎందు కానీ, హార్మోనియందు కానీ, తపలందు కానీ, తాళమందు కానీ, మా కాళ్ళు గజ్జి ఎందు కానీ, మా నోటి పలుకులందు కానీ ఎన్ని తప్పు ఒప్పులు వచ్చినా మీ కన్నబిడ్డల్ని మన్నించి కథను జయప్రదం చేసి వెంకటరమణప్ప వారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని మరి కోరుకుంటున్నాం. భక్తాదులకు చిన్న వినపము. ఇక్కడ మా ఎరుకల నాంచారమ్మ పాత్ర చేస్తున్నటువంటి పేరు శివాజీ. అతనిది ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఇక ఆవులవారిపల్లి గ్రామంలో చిన్న ఒక 2 నిమిషాలు మా అబ్బాయికి అయితే మేము ఏమి అనుకోకుండా మర్చిపోయి వచ్చాము. తెలియదు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అయితే చిన్న విషయం ఏమంటే నేడు గౌరీలు పెద్దలు, ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులు, గుంటూరు జిల్లా వాస్తువులు ఇక్కడికి వచ్చి వెంకటరమణప్ప ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి అతను లోకమంతా లైవ్ వెళుతున్నది. ఈ డ్రామా కోసమే అంత దూరం నుంచి మా అధ్యక్షుల వారు మన గ్రామానికి వచ్చేశారు. కాబట్టి వారికి కూడా మా బృందం తరపున, మీ గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.